గురువుగారు, భాగవతంలో పరీక్షిత్తు జన్మించిన తర్వాత ఒక విచిత్రమైన సంఘటన జరిగిందంటారు. ఏమిటది? పరీక్షిత్తు. ఈ పరీక్షిత్తు అనేటువంటి వాడు ఎంత గొప్ప అదృష్టవంతుడంటే, అమ్మ యొక్క కడుపులో ఉండంగానే దేవుణ్ణి చూసినటువంటి వాడు. ఆయనకి దేవుడు స్పష్టంగా కనిపించాడట. ఎలా కనిపించాడంటే, చక్రం అడ్డు వేస్తూ కనిపించాడట. ఎందుకంటే మొత్తం పాండవ వంశం మొత్తం సర్వనాశనమగుగాక అని అశ్వత్థామ ఒక అస్త్రాన్ని ప్రయోగిస్తే, ఆ అస్త్రం బారి నుంచి అగ్నిజ్వాలలు వెలుగెక్కుతూ ఉంటుంది. అది ఆ బారి నుంచి ఒక చక్రం వేసి ఈ పరీక్షిత్తుని రక్షించినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. అయితే శ్రీకృష్ణ పరమాత్మ అన్న విషయం ఆయనకి తెలియదు. ఎవరో దేవుడు నన్ను రక్షించాడు, అక్కడ సందర్శనం చేస్తూ ఉంటాడు. బయటికి వచ్చిన వెంటనే ఒక్కొక్కరి ముఖాన్ని ఇలా చూస్తూ ఉంటాడట. పరీక్షగా చూస్తూ ఉంటాడు. అందుకని ఒక్కొక్కరి ముఖాన్ని పరీక్షగా చూస్తుంటాం ఒక గమ్మత్తైనటువంటి సంఘటన. ఎందుకు ఇలా చూస్తున్నామంటే, ఎందుకు చూస్తున్నాడు అంటే, కడుపులో అంతకు మునుపు తాను చూసినటువంటి వాడు ఈ ఎదురుకుండా తనకి కనిపించేటువంటి వాడు ఒకరేనా, లేదా తనకి కడుపులో కనిపించేటువంటి వాడు ఎక్కడైనా కనపడతాడా అని ఒక్కొక్కరి ముఖాన్ని విడివిడిగా ప్రత్యక్షంగా తాను కడుపులో చూసినటువంటి వాళ్ళతోటి పోల్చుకుంటూ పరీక్షగా చూస్తూ ఉంటాడు. కాబట్టి ఆ చిన్న పిల్లవాడికి ఆ రోజు నుంచి పరీక్షిత్తు అనేటువంటి పేరు వస్తుంది. ఈ పరీక్షిత్తు చిన్న పిల్లవాడిగా పెద తాతగారు ధర్మరాజు గారి యొక్క ఒళ్ళో కూర్చొని ఉంటాడు. ఈ చిన్నతనంలో కూర్చొని ఉన్న తర్వాత తాతగారు ఇలా పైన ఇలా చెయ్యి వేసి ఇలా నిమురుతూ ఉంటే ఈ పరీక్షిత్తు చెప్తాడు, తాతగారు నాకు ఇలా జరిగింది, నన్ను కడుపులో ఉండంగానే, అమ్మ కడుపులోనే ఉండంగానే నన్ను కాపాడినటువంటి వాడు ఒకడున్నాడు, వాడు ఎక్కడుంటాడు? ఇంకొక ఆలోచన లేదు ఆ మహానుభావుడికి. వాడు ఎక్కడ ఉంటాడు, ఆ స్వామి ఎక్కడ ఉంటాడు, ఆయన్ని చూడాలని ఉంది నాకు అని పెద్ద తాతగారికి చెప్తే, పెద్ద తాతగారైనటువంటి ధర్మరాజు గారు గ్రహించి, ఓహోహోహో నిన్ను రక్షించింది శ్రీకృష్ణ భగవానుడు, ఆయన మన దగ్గరే ఉన్నాడు అని చెప్పి ఎదురుకుండా ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడిని చూపిస్తే ఆయన చాలా పరవశించిపోతాడు పరీక్షిత్తు. అందువల్ల ఈ పరీక్షిత్తు పుట్టుక తర్వాత జరిగినటువంటి గమ్మత్తైన సంఘటన ఏంటంటే, ప్రతి వాళ్ళని కూడా పరీక్షించటం, ప్రతి వాళ్ళల్లో కూడా దైవ సందర్శన చేయటం.